బాపట్ల జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఫీజు పెండింగ్లో పెట్టి రాక్షసత్వం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. బాపట్ల జిల్లాలో మెడికల్ కళాశాల కోసం పట్టుబట్టిన కోన రఘుపతి సాధించిన పనులు ఆపేయడం దురదృష్టకరమన్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన శిలాఫలకాన్ని తొలగించడం మంచి పద్ధతి కాదని, వెంటనే శిలాఫలకాన్ని అమర్చాలని, లేదంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజానీకం యొక్క ఇక్కట్లు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్కి వచ్చి జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి ఒక మెమరాండం సమర్పించాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా బాపట్ల జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా నేను, నాతో పాటు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఉపసభాపతి కోన రఘుపతి గారు, అలాగే అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు హనుమిరెడ్డి గారు, అట్లాగే వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు వరికుటి అశోక్ బాబు గారు, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత, నిరుద్యోగులు ఈరోజు బాపట్ల పట్టణంలో తండోపతండోలుగా వచ్చి వారి నిరసన తెలియపరుస్తూ కలెక్టర్ గారికి